ఒక మనిషి నౌక ఒక ద్వీపంలో నాశనమైపోతుంది. అతనికి ఒక నిధి దొరుకుతుంది. ఈ ఉత్కంఠభరితమైన కథను విని తెలుసుకోండి. ఒక మనిషి తన నౌక ప్రమాదం తర్వాత ఖాళీ ద్వీపంలో ఒంటరిగా ఉంటాడు. అతడు చాలా అలసిపోయి ఆహారం మరియు నీటిని వెతుకుతాడు. తన మార్గంలో అతడు పాత శిథిలాలు మరియు విచిత్రమైన గుర్తులను గమనిస్తాడు. త్వరలోనే అతడు ఒక రహస్య గుహను కనుగొంటాడు. అందులో ఒక పాత పటము మరియు పురాతన వస్తువులు ఉంటాయి. ఆ పటము ద్వీపంలో ఎక్కడ నిధి ఉందో చూపిస్తుందన్నమాట. ఆ ద్వీపంలో ఉన్న జంతువులను ధైర్యంగా ఎదుర్కొని అతడు పటం అనుసరించి పాత ఛాంబర్కు చేరుకుంటాడు. లోపల అతడు బంగారం మరియు ఆభరణాలను చూస్తాడు. ఆ నిధిని సేకరించిన తర్వాత అతడు నౌక ప్రమాద స్థలానికి వెళ్ళి నౌక యొక్క భాగాలను మరియు ద్వీపంలోని వస్తువులను ఉపయోగించి ఒక బలమైన పడవను నిర్మిస్తాడు. ఆ నిధిని తీసుకుని తన స్వంత ద్వీపానికి తిరిగి వచ్చేస్తాడు. అక్కడ తన వాళ్ళందరూ అతని ధైర్యాన్ని మరియు తను తీసుకొని వచ్చిన నిధిని చూసి ఆశ్చర్యపోతారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే మీకు కష్టమైన సవాళ్లు వచ్చినప్పటికీ ధైర్యంతో, దృఢ సంకల్పంతో మరియు పట్టుదలతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. విజయం అనేది ఎవ్వరికీ సులభంగా రాదు. మీరు దాన్ని సాధించడానికి కష్టపడాల్సి వస్తుంది.